అందరికీ నమస్తే అండి. అనకాపల్లి జిల్లాకు ఈ ఆర్సెలర్ మిత్తల్ అనే ఒక పెద్ద స్టీల్ ప్లాంట్ రాబోతోంది. దాదాపుగా 1,41,000 కోట్ల పెట్టుబడులు పెడతారు. దీని ద్వారా 70,000 మందికి పైగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో లక్షలాది మంది ఆధారపడవచ్చు అని ఒక 15 రోజుల కిందట బాగా వార్త వచ్చింది. దాన్ని ప్రభుత్వం ధృవీకరించింది. సో ఇప్పుడు ఇదే అనకాపల్లి జిల్లాలో యాక్చువల్లీ అక్కడ సెజ్ ఉంది, రకరకాల పరిశ్రమలు ఉన్నాయి, పరిశ్రమలు నడుస్తున్నాయి. సో ఆ అనకాపల్లి జిల్లాలోని పూడిమడిక అనే ప్రాంతంలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు అవబోతోంది. ఈ నెల 29వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చి దాన్ని శంకుస్థాపన చేయబోతున్నారు. సో దీని ప్రత్యేకతలు ఏంటంటే దాదాపుగా 85,000 కోట్ల పెట్టుబడి, 25,000 మందికి ఇందులో ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇది పాత ప్రాజెక్టే. గతంలో 2019కి ముందే 2017-18లోనే దీని ప్రపోజల్స్ అంతా రెడీ చేశారు, కానీ ఆ తర్వాత పట్టాలు ఎక్కలేదు. 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా పక్కన పెట్టేసి వీళ్ళకి అలాట్ చేసిన ల్యాండ్స్ ఆ ఫార్మా కంపెనీలకి ఎవరికో అమ్మేయాలని చూశారు. దాంతో ఎన్టీపీసీ హైకోర్టుకు వెళ్ళి వాళ్ళకు అనుకూలంగా ఆర్డర్ వచ్చాక ఇప్పుడు మళ్ళీ పట్టాలు ఎక్కుతోందన్నమాట. 1,200 ఎకరాలు ఇచ్చారు గతంలో. సుమారు 25,000 కోట్లతో 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలనుకున్నారు. అయితే బొగ్గు గనుల కేటాయింపుల్లో ఇబ్బందులతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కకుండా నిలిచిపోయింది. వైకాపా ప్రభుత్వంలో ఈ భూములను ఎన్టీపీసీ నుంచి లాక్కొని వెనక్కి తీసుకొని ప్లాట్లుగా విడదీసి ఫార్మా కంపెనీలకు అమ్మేయాలని చూశారు. దీనిపై ఎన్టీపీసీ హైకోర్టును ఆశ్రయించడంతో వైకాపా చర్యలకు అడ్డుపడింది. చేసేదేమి లేక సాధారణ ఎన్నికలకు కొద్ది నెలల ముందు మళ్ళీ ఇదే సంస్థతో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటయ్యేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అనేది చాలా భిన్నమైన ప్రాజెక్ట్. నీటిలో హైడ్రోజన్, ఆక్సిజన్ కంబైన్డ్గా ఉంటుంది కదా. సో నీటిలోకి విద్యుత్ శక్తిని ప్రసరింపజేయడం ద్వారా దానిలో హైడ్రోజన్ని, ఆక్సిజన్ని సెపరేట్ చేసే ఒక పెద్ద ప్రక్రియ. సో దాని ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి చేసి దానికి పారిశ్రామిక అవసరాలకు దానికి వాడతారంట. అది మీకు ఎందుకనేది పర్టికులర్గా రీజన్ చెప్తాను. నేను యాక్చువల్గా కొన్ని పాయింట్లు నోట్ చేసుకున్నాను. చాలా మంచి ప్రాజెక్ట్ అది. హైడ్రోజన్తో పాటు నీటి ఆవిరి ఉప ఉత్పత్తిగా వెలువడుతుంది. ఇలా చేయడం వల్ల హైడ్రోజన్ వస్తుంది, ప్లస్ నీటి ఆవిరి కూడా ఉప ఉత్పత్తిగా వస్తుంది అన్నమాట. దీనివల్ల వాయు కాలుష్యం ఉండదు. సహజ వాయువు లేదా మిథేన్ విడగొడితే గ్రే హైడ్రోజన్కు తోడు కార్బన్ మోనాక్సైడ్ ఉద్గారాలు వెలువడతాయి. ఇలాంటి వాటిని వెదజల్లని శుద్ధ ఇంధనమే హరిత హైడ్రోజన్. దీన్ని మండిస్తే విపరీతమైన వేడి వస్తుంది. కాబట్టి పారిశ్రామికోత్పత్తికి ఇది ఎంతో మేలైన ఇంధనం. ప్రస్తుతం ఉక్కు, సిమెంటు, రసాయన పరిశ్రమలతో పాటు చమురు శుద్ధి కర్మాగారాలు, నౌకా రవాణా, విమానయాన రంగాలు పెద్ద ఎత్తున బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాలను వినియోగిస్తున్నాయి. భారీగా కార్బన్ ఉద్గారాలను, కాలుష్యాలను వెదజల్లుతున్న ఈ రంగాలు హరిత హైడ్రోజన్కు మారితే వాతావరణ మార్పులను నివారించడం తేలికవుతుంది. అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు వరకు మనకు పరిశ్రమలు వస్తే, రకరకాల పరిశ్రమలు వస్తే వాతావరణ కాలుష్యం ఉంటుంది. కానీ ఈ హరిత హైడ్రోజన్ వలన, దీన్ని ఉపయోగించడం వలన ఆ పారిశ్రామిక కాలుష్యం కూడా ఉండదు అనేది చెప్తున్నారు. సో భారతదేశంలో మొత్తం మీద తన ఇంధన అవసరాల కోసం 2047 కల్లా పూర్తిగా వదిలించుకొని విదేశాల మీద ఆధారపడడం మానేసి, సో మన దగ్గర అవసరమైనంత ఉత్పత్తి చేసుకోవాలి. 2030 కల్లా 500 గిగావాట్ల విద్యుత్తును పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి సౌర, పవన విద్యుత్తో పాటు హరిత హైడ్రోజన్ ద్వారా ఇది సాధ్యమవుతుంది అని చెప్పారనమాట. ఇది ఒక మంచి విధానం, కొత్త విధానం. వీలైతే నేను పూర్తిగా స్టడీ చేయాలి. జస్ట్ ఆ పరిశ్రమ గురించి నేను చెప్తున్నాను కాబట్టి 85,000 కోట్ల పెట్టుబడులు, 25,000 మందికి ఉపాధి ఉంటే మన రాష్ట్రానికి ఇటువంటి అవసరం కొంత. ఆల్రెడీ కొన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన కొత్తలో ఏంటది బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్ అని, తర్వాత మొన్నే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళది కొంత పెట్టుబడి, ఇవన్నీ వస్తున్నాయి. సో వస్తున్నవన్నీ కూడా మన కొత్త ఆశలు చిగురించేలా చేస్తున్నాయి. అటువంటి దశలో ఇవి కూడా ఇంపార్టెంట్. హరిత హైడ్రోజన్ మనకి నెక్స్ట్ జనరేషన్ అంతా వీటి మీద ఎక్కువగా ఆధారపడి ఉంటారనమాట. సో ఒక రకంగా అనకాపల్లికి ఇదో మంచి ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు.